నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఓ హీరో కెరీర్ లో 4-5 ఫ్లాప్స్ ఎదురైతే అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అలాంటిది వరుసగా 33 ఫ్లాప్స్ ఎదురైతే ఇండస్ట్రీలో కనిపించడమే కష్టమవుతుంది. కానీ ఓ హీరో మాత్రం కెరీర్ లో 200కు పైగా ఫ్లాప్స్ ఎదురైనా సూపర్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి. ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డ్, దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో హిందీ, బెంగాలీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలతో కలిపి 300 వరకు సినిమాలు చేశాడు మిథున్ చక్రవర్తి. 1976లో రిలీజ్ అయిన బెంగాలీ మూవీ మృగయాతో మిథున్ చక్రవర్తి యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది. ఇక మృణాల్ సేన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీతో తొలి అడుగులోనే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అదే ఏడాది విడుదలైన దో అంజానే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. డిస్కో డాన్సర్ తో యూత్ హీరో మృగయ, దో అంజానేలతో సమానమైన నటనను కనబర్చిన మిథున్ చక్రవర్తికి అవకాశాలు క్యూ కట్టాయి. ఏడాదికి 5-6 సినిమాలు చేస్తూ వచ్చాడు. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ మూవీతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఇక ఈ మూవీలో అతడి యాక్టింగ్, డాన్సులు, డైలాగ్స్, డ్రెస్సింగ్ స్టైల్ కు యువతరం ఫిదా అయిపోయారు. బాక్సాఫీస్ వద్ద డిస్కో డాన్సర్ మూవీ వసూళ్ల సునామీని సృష్టించింది. 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన డిస్కో డాన్సర్ మూవీ ఇప్పటికీ బాలీవుడ్ సినీ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక స్టార్ హీరోగా డిస్కో డాన్సర్ సూపర్ స్టార్ గా మారిపోయాడు మిథున్ చక్రవర్తి. బాలీవుడ్ లో అప్పటి సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ తో పాటు ఇతర అగ్ర కథానాయకుల లిస్ట్ లో మిథున్ చక్రవర్తి చేరిపోయాడు. మిథున్ చక్రవర్తితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. కథల ఎంపికలు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి దర్శకుడితో మిథున్ చక్రవర్తి సినిమాలు చేసేశాడు. దీంతో అతడు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 1976 నుంచి 2022 వరకు మిథున్ చక్రవర్తి 300కు పైగా సినిమాలు చేయగా అందులో 200కు పైగా ఫ్లాప్స్ ఉన్నాయి. 1998 నుంచి 2007 వరకు 9 ఏళ్ల కాలంలో మిథున్ చక్రవర్తి సినిమాలు 33 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోయాయి. ఈ ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ అతడిపై పెద్దగా పడలేదు. అవకాశాలు తగ్గలేదు సరికదా, మరింతగా పెరిగాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్లాప్లు ఎదుర్కొన్న హీరోగా చెత్త రికార్డ్ మిథున్ చక్రవర్తి పేరు మీదనే ఉంది. అతడి తర్వాత బాలీవుడ్ సీనియర్ హీరో జితేంద్ర 2వ స్థానంలో, ధర్మేంద్ర 3వ స్థానంలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కెరీర్లో 160 వరకు ఫ్లాప్స్ ఉన్నాయి. తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు హీరోలుగా నటించిన గోపాల గోపాల సినిమాలో మిథున్ చక్రవర్తి నటించారు. ఇందులో బాబాగా నెగటివ్ షేడ్ క్యారెక్టర్ చేశాడు. అలాగే ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు మూవీ మలుపులో కూడా విలన్ పాత్రలో కనిపించాడు మిథున్ చక్రవర్తి.